నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అద్దంకి మండలం సింగరకొండ గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదం విశిష్టతను, టిటిడి పేరు ప్రఖ్యాతుల్ని మంటగలిపిన చంద్రబాబు పాపాల ప్రక్షాళన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పానెం చిన హనీమీ రెడ్డి పాల్గొన్నారు. అదింటికి వచ్చి బాపట్ల జిల్లా అద్దంకి గ్రామంలోని నాగులపాడు గ్రామంలో గొట్టిపాటి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ వినాయక నిమజ్జన మహోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం అద్దంకి పట్టణంలోని రామ్నగర్ సమీపంలో ప్రత్యేక విద్యుత్తో అలంకరించిన వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జయ గణేష, జయ జయ గణేష. మన అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు 19 సంవత్సరములుగా మన నాగులపాడు గ్రామంలో ఏర్పాటు చేసుకొని వాళ్ళ యథాశక్తి 9వ రోజు కానీ 11వ రోజు కానీ 21 రోజు కానీ స్వామికి మహోత్సవం సంపూర్ణము చేసుకొని ప్రతి సంవత్సరము కూడా అంగరంగ వైభవపేతముగా మంగళ వైద్యాల నడుమ, నృత్యాల నడుమ, వేషాల నడుమ భగవద్ బంధువులందరినీ కూడా స్వామివారు అనుగ్రహిస్తూ మన గ్రామ పురవీధుల గుండా, నాగులపాడు గ్రామ పురవీధుల గుండా, అద్దంకి గ్రామ పురవీధుల గుండా స్వామి అద్దంకిలో వేయించేసి ఉన్నటువంటి కుండికా నది అనగా గులకమ్మ నదీ తీరంలో నిమజ్జనానికై బయలుదేరి వస్తున్నారు. అదేవిధముగా ఆ నాగులపాడు గ్రామంలో జరిగేటువంటి వినాయక నవరాత్రులకు గాను ప్రతి ఒక్కరూ కూడా ఆ వరసిద్ధి వినాయక స్వామిని మేము సమర్పణ చేస్తాం అనేటువంటి పోటీలతో ఈ యొక్క చేబోలో గణేష్ మహారాజుకి అనేటువంటి నామస్మరణతో అంగరంగ వైభవోపేతముగా స్వామివారి యొక్క నవరాత్రులు ముగుస్తాయి. అదే విధముగా ఈరోజు స్వామివారి యొక్క నాగులపాడులో వేయించేసి ఉన్నటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి విగ్రహాన్ని సమర్పణ చేసినటువంటి దాతలు పోతినేని రవి గారు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికై స్వామివారి యొక్క బింబాన్ని అనగా విగ్రహాన్ని సమర్పణ చేసి స్వామికి ఈ యొక్క 22 రోజులు కూడా కైంకర్యము
స్వామి విగ్రహానికి జరిగే బాపట్ల జిల్లా పిట్టనవారిపాలెం మండలం చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో ఆదివారం సందర్భంగా గోవిందనామ దీక్షలు స్వీకరించడం జరిగింది. దీక్షాపరులైన అమ్మవారి భక్తులు హాజరై కలియుగ వెంకటేశ్వర గోవింద నామాలు చెబుతూ వైభవంగా విశేష హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటేశ్వర నారాయణ పరమేశ్వరి కార్యక్రమాన్ని ఎలా గొప్పగా చేద్దామని ఆలోచన చేసిన తర్వాత తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూ ప్రసాదం కూడా హోమంలో వినియోగం చేయాలని ఆయన కోరిక ప్రకారం అందరి చేత లడ్డూ ప్రసాదాన్ని హోమంలో సమర్పణ చేయడం జరిగింది. తప్పకుండా గోవిందం అంటే ఒకసారి అందరూ కూడా చెప్పండి. సంకల్పిత అపరాధ దోష నివారణ హోమ సంపూర్ణ ఫల సిద్ధ్యర్థం మంగళ పూర్ణాహుతిం సమర్పయామి. ఓం సాత్వికేన ద్రవ్యం పూరయిత్వా ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం భక్తుల కోరికలు తీర్చే భక్త వరదుడు తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి నామ స్మరణతో ఆదివారం సాయంత్రం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులో మారుమ్రోగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో కల్తీ చేసి అపవిత్రం చేసిన క్రమంలో ప్రాయశ్చితంగా మండల కేంద్రం అమృతలూరులోని శ్రీ అమృతేశ్వర స్వామి ఆలయం శివాలయం దగ్గర నుంచి ఆదివారం సాయంత్రం హరే శ్రీనివాస మహిళా భక్త బృందంచే ప్రాయశ్చిత శోభయాత్ర శివ టెంపుల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హరే శ్రీనివాస ఇంద్ర గారు ఎక్కడున్నా రావాలి. ఇంద్ర గారు ఎక్కడుందండి? రెండు వేల ఉండండి భగవంలో. హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వర
జిల్లా చీరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుల జనగణన నిర్వహించాలంటూ కరపత్రాన్ని బీసీ కుల సంఘాలు బహుజన్ సమాజ్ పార్టీలు ఆవిష్కరించాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. ఉన్నటువంటి బీసీల మరి కులగణన చేయాలని మరి బీసీ కులానికి సంబంధించినటువంటి మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహం వద్ద బీసీ కులగణనకు సంబంధించినటువంటి కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రేపు అనగా 9వ తారీఖు అక్టోబర్ 9వ తారీఖున విజయవాడలో జరుగు మహాధర్నాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలు కానీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ కులాలు కానీ అందరూ కూడా మరి ఏదైతే ఈ దేశంలో మరి అణచివేయబడుతున్నటువంటి బీసీ కులాలని మరి పైకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో మాని శ్రీ కాంశీరామ్ గారు ఏదైతే మరి ఆ రోజున బీసీల ఈ దేశంలో బీసీలు డెవలప్ అయితే కానీ ఈ దేశంలో ఆధిపత్య వర్గాలు వెనక్కి వెళ్ళరు. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున జైబీలను తెలియజేసుకుంటూ నేడు భారతదేశంలో ఈ పీడిత ప్రజలకు సామాజిక న్యాయం, రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం సాధించాలంటే తప్పనిసరిగా మన భారతదేశంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది లెక్కలు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా ఎప్పటి నుంచో దగ్గరగా 70 సంవత్సరాల నుంచి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది తేల్చి దాని ప్రకారం మేము సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి మేము కృషి చేస్తామని చెప్తున్న ఈ ప్రభుత్వాలు కపట నాటకంతో తమ అగ్రవర్ణ రాజ్యాధికార వచ్చే నెల 9వ తారీఖు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత అయినటువంటి కాంశీరామ్ గారి వర్ధంతి సందర్భంగా విజయవాడలో పెద్ద ఎత్తున బీసీ కులగణన జరగాలని భారతదేశ వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు పొందుతూ ఉంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో రేపు విజయవాడలో 9వ తారీఖు జరుగుతున్నటువంటి మహాధర్నాకు మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలుగా ఆయన అందరూ కూడా కలిసి ఈ కార్యాన్ని బీసీల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతూ ఉంది. చట్టసభల్లో కానివ్వండి, అనేక విధాలలో కూడా బీసీల సమస్య ఎందుకు అంటే ఎప్పుడు భారత రాజ్యాంగం తరపున భారతదేశానికి అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి కుట్రపూరిత ప్రయత్నాలను బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొట్టడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచే రీతిలో అనేక సార్లు ఆయన నెహ్రూని కలిసినప్పటికీ కూడా ఆయన విదేశీ పర్యటన పేరు మీద దొంగచాటుగా విదేశాలకు వెళ్ళటం వల్ల ఆయన బాధపడి ఆ న్యాయశాఖ మంత్రి గారు రిజైన్ చేసిన తర్వాత దేశంలో ఒక లెక్క కావాలని, అట్లాగే ప్రధానంగా బీసీల యొక్క కులగణన కావాలని చెప్పేసి అనేక పార్టీలు అనేక రకాలుగా ఈ ప్రభుత్వాల మీద అనేక దఫాలు పోరాటాలు చేస్తూ ఉన్నాయి. నిజంగా చూసుకున్నట్లయితే బీసీలకు సంబంధించినటువంటి విషయాలు ఒకప్పుడు చాలా తక్కువ కులాలు. అద్దంకి పట్టణంలో ఈరోజు శ్రీ ప్రసన్న ఆంజనేయ ఆటో డ్రైవర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని అద్దంకి మండలంలోని ఆటో డ్రైవర్స్ 150 మంది కలిసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గా నాగిపోగు చక్రవర్తి పేరుని బత్తుల చంద్రశేఖర్ ప్రతిపాదించగా ఆటో డ్రైవర్లు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇది నీట్ గా కాంతి లేకుండా దగ్గరకు తీయటానికేమో మొత్తం బట్టదాయ
ఈరోజు ఇక్కడ అద్దంకిలోని శ్రీ ప్రసన్నాంజనేయ నేస్తమ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎప్పటిలాగే వైస్ ప్రెసిడెంట్ గా దాసర బుల్లీను, ప్రెసిడెంట్ గా చక్రవర్తిను ఎన్నుకోవడం జరిగింది. దీనికి కోశాధికారిగా తుళ్ళూరి యేసుని ఎన్నుకోవడం జరిగింది. ఈ అందరి సమక్షంలో అందరికీ మనస్ఫూర్తిగా బలపరచడం జరిగినది. ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు ఏదైతే గతం నుంచి ఉన్నటువంటి యూనియన్ ని మరలా బలోపేతం చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మరలా ఒక నూతన కమిటీని ప్రసన్నాంజనేయ నేస్తమ ఆటో వర్కర్స్ యూనియన్ ని ఏర్పాటు చేసుకొని ఆ యూనియన్ అధ్యక్షుడిగా మిత్రుడు చక్రవర్తిని, ఉపాధ్యక్షుడిగా బుల్లయ్య గారిని, అట్లానే అన్న ఏసానని అందరిని కూడా ఎన్నిక చేసిన సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. యూనియన్ అంటే యూనిటీ నుంచి వచ్చిందే యూనియన్ అంటే ఐకమత్యంగా ఉంటాం. ఇక్కడ కులం లేదు, మతం లేదు, గ్రామాలు లేదు, అందరం కూడా ఆటో వర్కర్స్, ఆటోల మీద బ్రతికే వ్యక్తులుగా ఇక్కడ కులమతాలకి, రాజకీయ పార్టీలకి, గ్రామాలకి అతీతంగా ఈ యూనియన్ ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం ఇది. అందరం కూడా మనసుల్లో ఏది పెట్టుకోకుండా ఏ సమస్య వచ్చినా కూడా అందరం ఒక మాట మీద ఉండి, ఒక తాటి మీద ఉండి ఈ యూనియన్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ, కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి, నాయకులకు కూడా నేను విన్నపం చేస్తా ఉన్నాను. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీరు ముందుండి, మీరు నాయకుడిగా కాకుండా దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.